నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను సార్. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం దాదాపుగా 17 మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కూడా గత సంవత్సరం ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం 12 మెడికల్ కాలేజీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 25% పనులు కూడా నోచుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ అక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రైవేట్ మెడికల్ ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా గత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే దానిని అభివృద్ధి పరిస్తే ఇవాళ వచ్చినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాటిని కొనసాగించాలని వాళ్ళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం అనేది ఇవాళ చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. ఇవాళ వైద్యం అనేది పేదవాడికి ఎక్కడ కూడా అందుబాటు లేనటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో ఇవాళ వైద్యం అందక అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ ప్రజలంతా కూడా ఈ యొక్క స్వతంత్ర భారతావనిలో దాదాపుగా దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా సరైనటువంటి వైద్యం అందక ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో మహిళలని, వృద్ధులని ఇవాళ డోలీల మీద తీసుకొని వచ్చి ఇవాళ వైద్యం చేయించేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా మెడికల్ విద్యా విధానం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా గిరిజన ఆదివాసీ ప్రజానికానికి దక్కాల్సినటువంటి ఈ వైద్యం ఏదైతే ఉందో, ప్రభుత్వం కల్పించేటువంటి ఉచిత వైద్యం ఏదైతే ఉందో అది ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే మాత్రమే పేదలకు అది అందుబాటులో ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం అనుకున్నట్లుగా అది పీపీపీ విధానంలో గనక ఆ యొక్క వైద్యాన్ని, ఆ వైద్య విద్యని గనక ఆ వేలో గనక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పేదవాడికి వైద్యం అనేది అందని ద్రాక్షలాగా, వైద్య విద్య అనేది విద్యార్థులకు అందని ద్రాక్షలాగా ఇవాళ మిగిలిపోతుంది. కాబట్టి ఇవాళ దీనిని మేమందరం కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, చర్యని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఇవాళ ప్రజలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా దీనికి బలంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీ ప్రాంతంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా, గిరిజన ప్రజా సంఘాలుగా ఇవాళ గౌరవ చైర్మన్ గారికి కూడా మేము కలిసి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా సరే వైద్యం అనేది పేదవాడికి అందుబాటులో ఉంటేనే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి న్యాయం జరుగుతుందే. కానీ ఇవాళ విద్యని, వైద్యాన్ని ఇవాళ పీపీపీ విధానంలో, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కనుక తీసుకొని కనుక ప్రభుత్వం పోతే పేదవాడికి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు ఇవాళ అందనటువంటి ద్రాక్షలాగా అది మిగిలిపోతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఇవాళ గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ఇవాళ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సానుకూలంగా మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించారు. దాని మీద తప్పకుండా ప్రభుత్వానికి మేము కమిషన్గా మేమందరం కూడా దాని మీద ఆ చర్యకు తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతామని కూడా ఇవాళ కమిషన్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకని ఇవాళ మీడియా ద్వారా నేను గౌరవ కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అక్కడ కలిసి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీని ప్రజలు నమ్మి ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇవాళ ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విద్యని, వైద్యాన్ని పూర్తిగా మేము ప్రైవేట్ పరం చేస్తాం, ప్రైవేటు వాళ్ళ యొక్క గుప్పెట్లో పెట్టేస్తాం, ప్రైవేటు వాళ్ళు ఎలా చెప్తే ఆ రకంగా మీరు వెళ్ళండి అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది ఏమాత్రం మంచిది కాదని కూడా ఇవాళ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే
పేదవాడికి విద్య వైద్యం అనేది అందుబాటులో ఉన్నప్పుడే అక్కడ ఆ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం సముచిత స్థానం అనేది దొరుకుతుందే తప్ప ఇవాళ విద్య వైద్యం అనేది ప్రైవేట్ పరం చేస్తే కేవలం ఏదో డబ్బు ఉన్న వాళ్ళకో లేకపోతే మరి అవకాశం ఉండే వాళ్ళకు మాత్రమే అది దొరికేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల వల్ల ఆ ప్రాంతంలో ప్రజల మధ్య తారతమ్య భేదాలు వచ్చి ఆ ప్రాంతంలో ఇబ్బందులు, ఆ ప్రాంతంలో సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని అందరూ కూడా గట్టిగా అనేక పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దీన్ని ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 17 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు కేంద్రంతో అనుమతులు తీసుకొని వచ్చి దాన్ని ఏ రకంగా అయితే అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొనసాగించాలి. గత సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ఇంకా 12 మెడికల్ కాలేజీలు ఇవాళ ప్రారంభం కావాల్సినటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకుండా ఇవాళ ప్రభుత్వమే మాకు మెడికల్ సీట్లు వద్దు, మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దు, మాకు పీజీ సీట్లు వద్దని ఇవాళ ప్రభుత్వమే కేంద్రానికి లేఖలు రాసే పరిస్థితిలో ఉందంటే మరి ఆ ప్రాంతంలో మరి పేదవాడికి, పేద విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మెడికల్ కాలేజీలు కావాలని, మాకు మెడికల్ సీట్లు కావాలని, మాకు పీజీ సీట్లు కావాలని ఇవాళ కేంద్రంతో కొట్లాడి తీసుకుని వస్తూ ఉంటే ఇవాళ అవకాశం ఉండి మేము ఇస్తామంటే వద్దనేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ గౌరవ కూటమి ప్రభుత్వానికి మీ ద్వారా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకని అంటే విద్య వైద్యం అనేది ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో, ఇవాళ డెవలప్ అయినటువంటి ఏ కంట్రీస్ అన్న తీసుకోండి, విద్య వైద్యం అనేది పేదవాడికి ఇవాళ అందుబాటులో ఉంది కాబట్టే ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు ఇవాళ అభివృద్ధి చెందాయి. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పేదవాడికి ఒక విద్య, ఉండేవాడికి ఒక విద్య అనేటువంటి ఈ తారతమ్య భేదం వల్ల ఆ ప్రాంతంలో ఇవాళ భేదాభిప్రాయాలు వచ్చి ప్రజల మధ్య ఇవాళ భేదాభిప్రాయాలు వచ్చి ప్రజలే మరి దాని నుంచి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని ఇవాళ ప్రభుత్వమే దానికి అలాంటి నిర్ణయానికి ప్రభుత్వమే తీసుకొస్తా ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఇవాళ మెడికల్ కాలేజీలను అభివృద్ధి పరిచి వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని కాలేజీల్లో కూడా మెడికల్ విద్యని విద్యార్థులకి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులకి, పేద విద్యార్థులందరికీ కూడా మెడికల్ విద్యని అభ్యసించుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, విద్యని వైద్యాన్ని పేదవాళ్ళకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ ప్రజానీకానికి ఇవాళ వైద్యం అనేది చాలా అవసరం, చాలా ముఖ్యం. కాబట్టి అలాంటి వైద్యాన్ని, అలాంటి విద్యని ఈ ప్రభుత్వం అందరికి కూడా అందుబాటులో తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ యొక్క పీపీపీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మీ ద్వారా గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.